కల్వకుంట్ల కవిత విడుదలకు బ్రేక్ పడబోతోందా? కవిత బెయిల్కి మరింత ఆలస్యం కాబోతోందా? అలాగే బీఆర్ఎస్ని భారతీయ జనతా పార్టీలో విలీనం చేసేటువంటి ప్రక్రియ ఆగిపోయిందా? కేటీఆర్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఈ అంశంలో ఏం జరగబోతోంది, ఏం జరుగుతుంది అనేది మనం ఎనాలిసిస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, కల్వకుంట్ల కవిత విడుదలకు బ్రేక్ పడబోతోందని, ఆవిడ బెయిల్కి మరింత ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉందని, కేసీఆర్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయని, ఇప్పట్లో భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ని విలీనం చేసేటువంటి ప్రక్రియ కూడా జరగదు, ఆగిపోయింది అనేటువంటి వార్తలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది బీఆర్ఎస్లో? ఇప్పుడు ఒకటండి, ఏదైనా కూడా ఇప్పుడు కేసీఆర్ గారి యొక్క అజెండా ఏంటి? ఏదో ఆంధ్ర వాళ్ళు దోచేస్తున్నారు, ఆంధ్ర వాళ్ళదే పెత్తనం చెలరేగుతుంది ఇక్కడ. సో మనకి ఇక్కడ నీళ్లు నియమాలు అన్నీ కూడా మన ప్రాంతానికి కావాలంటే సో మన పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కుటుంబం చేసిన పని ఏంటండి? ఇప్పుడు కేటీఆర్ తీసుకుంటే కేటీఆర్ ఎక్కడో అమెరికాలో ఏదో ఒక సర్వీస్ అపార్ట్మెంట్స్ నడుపుకుంటూ జీవనం గడిపేవాడు. అలాగే ఈవిని తీసుకుంటే ఒక 2 బ్రాంచ్లు పెట్టుకుని ఏదో ఒక ఏమంటారు దీన్ని, సెలూనా, బ్యూటీ పార్లర్ అది వీళ్ళ కుటుంబ నేపథ్యం. సో కేటీఆర్ తెలుసు కదా, కేటీఆర్ అన్న హరీష్ అన్న అంత మనకు తెలిసిన నేపథ్యం. అటువంటిది ఈ యొక్క ప్రాంతీయవాదాన్ని అడ్డం పెట్టి అంతకుముందు చేసిన నాయకుల యొక్క వాళ్ళందరికీ కూడా వాళ్ళ మీద బురద జల్లి వాళ్ళందరూ ఈ అన్యాయం చేశారు, ఆ అన్యాయం చేశారు, మేమే నిజమైన వారసులం కాబట్టి మీకోసం నిజంగా కష్టపడుతున్నాం అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత సో కుటుంబం ఏ విధంగా దోచుకున్నారు రాష్ట్రాన్ని, ఏ విధంగా వేల ఎకరాలు, ఏ విధంగా వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించారు మనం చూసాం. ఇప్పుడు ఏ ప్రాజెక్టులో చూసినా అవినీతి, అన్నీ కూడా వాల్యూస్ పెంచి అంచనాలు పెంచి సో ప్రతి దాంట్లో కూడా సంపాదించారు. సో అంతటితో ఆగకుండా కవిత గారు ఏం చేశారు? ఇప్పుడు మనిషికి కొంతవరకు లిమిట్స్ ఉంటాయండి. సో ఎప్పుడు కూడా ఆ లిమిట్స్ దాటినప్పుడే కష్టాలు కూడా మొదలవుతాయి. సో మరీ ఇప్పుడు ఒక స్త్రీగా సో వితిన్ లిమిట్స్లో తండ్రి గారి అధికారాన్ని అడ్డం పెట్టుకున్నావు, బాగానే సంపాదించుకున్నావు కదా నువ్వు, మళ్ళీ లిక్కర్లో వరకు వెళ్ళవలసిన పనే ఉంది. సో లిక్కర్కి వెళ్ళడం, సో ఆ లిక్కర్లో లాబింగ్ చేయడం, దాంట్లో ఏవో ముడుపులు తీసుకోవడం, దాంట్లో పెట్టుబడి పెట్టడం, అసలు దాంట్లో కింగ్ పిన్ అయింది ఇవి. సో అంటే ఈ రోజున ఏదో చెబుతారు కదా, అత్యాశ ఎంత చెడు చేసిందో అన్నది మనం చూసాం. సో ఇప్పుడు ఏదో జరిగిపోయింది వినాశకాల విపరీత బుద్ధి అంటారు, వినాశకాల విపరీత బుద్ధి అంటారు. సో అయిపోయింది. ఈ రోజున ఆవిడ ఆ యొక్క తిహార్ జైల్లో మగ్గిపోతుంది. సో అటువంటి ఒక అట్లీస్ట్ ఇటు తండ్రి కానీ ఇటు సోదరుడు కానీ భర్త కానీ ఎక్కడా కూడా ఆవిడ్ని ఎలా బయటికి తీసుకురావాలి, ఏ విధంగా తీసుకురావాలి, జరిగిన డ్యామేజ్ని ఏ విధంగా మనం ప్యాచప్ చేసుకోవాలి, సో మన ఇంటి ఆడబడుచు అక్కడ మగ్గిపోతుంది కదా అనే ఆలోచన లేకుండా ఇంకా కూడా చిల్లర రాజకీయాలు చేస్తా, నిన్న కాక మొన్న వచ్చిన కాంగ్రెస్ మీద ప్రతిరోజు కూడా రకరకాల ట్విట్లు చేస్తా. ఆయన ఏదో అమెరికా వెళ్ళి అక్కడ ఏదో ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తే వాళ్ళు కూడా చూసుంటారు, విజయవంతంగా ముగిసింది, దగ్గర 31,000 చిల్లర కోట్లు తెలంగాణకి పెట్టుబడులు వస్తున్నాయి అని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. అవన్నీ బూటకమని. సో ఎంతసేపు మేమేదో గొప్ప చేసాం, మేమేదో చేసేసాం రాష్ట్రానికి, మా వల్లనే ఒరిగింది అని చెప్పి ఇప్పటికీ కూడా వీళ్ళు సొంత డబ్బా కొట్టుకుంటున్నారు. సో ఏదో ప్రయత్నాలు చేశారన్నారు, చివరికి అవసరమైతే వీళ్ళు చేసిన ఇక్కడ నీటిపారుదల రంగంలో కానీ వివిధ రంగాల్లో చేసిన అవినీతి గురించి, లేకపోతే ఇప్పుడు లిక్కర్ కేసు నుంచి బయటపడడం కోసం కుటుంబమే అవినీతిలో మునిగిపోయింది. సో బయటపడడం కోసం ఏదో అవసరమైతే బీఆర్ఎస్ను కూడా విలీనం చేయడానికి సిద్ధపడ్డారని, ఆ విధంగానే చర్యలు జరుగుతున్నాయని చెప్పి సో దాని గురించి హరీష్ అయినా కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని చెప్పి అనేక ఊహాగానాలు, అనేక వార్తా కథనాలు కూడా వస్తున్నాయి. సో మళ్ళీ అదేదో బెడిసి కొట్టిందని, ఆ ప్రక్రియ గడ్డుపడిందని, సో
ఇప్పుడు ఆలస్యం అవుతున్న దృష్ట్యా ఇటు బెయిల్ దొరకకుండా ఇంకా అది కొనసాగుతున్న దృష్ట్యా సో రకరకాల ఊహాగానాలకు వెళ్తున్నాయి. సో ఏదేమైనా సరే అసలు కూతుర్ని ఏ విధంగా బయటకు తెచ్చుకుంటానన్న ఆలోచన ఎక్కడ ఆయన దగ్గర కనిపించట్లేదు. సో బహుశా దీని ద్వారా ఏదైనా రాజకీయ లబ్ధి పొందుదామని చూస్తున్నారా, లేకపోతే సానుభూతి ఏమైనా పెళ్లి బిగుతుందని చూస్తున్నారా? సో ఏదైనా సరే ఇంటి ఆడపడుచుని గాల్లో వదిలేసి తీహార్ జైల్లో వదిలేసి ఇక్కడ ఏదో వీళ్ళకి తగ్గట్టుగా వీళ్ళ చిల్లర రాజకీయాల్లో చిల్లర మాటలు మాట్లాడుకుంటున్నారు. సో చివరికి కవిత గారు ఎప్పుడు వస్తారు అన్నది అగమ్యగోచరంగా తయారైంది. ఓ పక్కన అక్కడ ఉన్న ఎవరైతే ఆప్లో ఉన్న నాయకులు ఎవరైతే సీఎం ఉన్నారో డిప్యూటీ సీఎం ఉన్నారో వాళ్ళకి ఏదో కాస్త ఊరట కలిగింది. కానీ ఇప్పట్లో ఊరట కలిగే సూచన కనపట్లేదు. సో కొంతమంది చెప్పేది ఏంటంటే, కొంతమంది నాయకులు చెప్పేది ఏంటంటే అంటే ఈవిడ ఇన్వాల్వ్మెంటు ఈవిడ అయిన దాని ప్రకారం మినిమం 1 year అన్న లోపల ఉంటుంది, మినిమం 11 నెలలు 1 year ఉంటుంది అంటున్నారు. మరి బహుశా మరి ఆ కాలం వరకు అక్కడే ఉంటారా, లేకపోతే మధ్యలో వస్తారా? అంటే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకి ఈ మధ్య కాలంలో బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ద్వారా కవిత కూడా త్వరలో బెయిల్ వచ్చే అవకాశం ఉంది అనేటువంటి వార్తలు నిన్న మొన్నటి వరకు చక్కర్లు కొట్టినప్పటికీ ఇప్పుడు బెయిల్ మరింత ఆలస్యం కాబోతుంది. ఆవిడ విడుదలకి బ్రేక్ పడింది. ఎందుకంటే దానికి కారణం బీఆర్ఎస్ని ఇంకా భారతీయ జనతా పార్టీలో విలీనం చేసేటువంటి ప్రక్రియ ప్రారంభం కాలేదు. కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆ ప్రయత్నాలన్నీ కూడా బెడ్స్ కొడుతున్నాయి కవితను బయటికి తీసుకొచ్చేందుకు అంటూ రకరకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి. డెఫినెట్గా మీరు చెప్పినట్టుగానే దీంట్లో 2 కోణాలు ఉన్నాయని చెప్పి చాలామంది మాట్లాడుకోవడం జరుగుతుంది. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడుకుంటున్నారు, వెనకాల చెవులు కోరుకుంటున్నారు. ప్లస్ కొంతమంది రాజకీయ ప్రత్యర్థులు కూడా మాట్లాడుకున్నారు. ప్లస్ అలాగే అనేక కథనాలు కూడా మీకు చక్కర్లు కొడుతున్నాయి. దీంట్లో ఉన్న కోణాలు ఏంటంటే, ఒకటి ఆర్థిక కోణం, ఒకటి రాజకీయ కోణం. మీరు చెప్పినట్టుగా కంప్లీట్గా సరెండర్ అయ్యి కేసీఆర్ ఫ్యామిలీ సరెండర్ అయ్యి ఇక మేము రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాం, కంప్లీట్గా బీఆర్ఎస్ని బీజేపీకి విలీనం చేసేస్తున్నాం, మాది యాక్టివ్ పార్టిసిపేషన్ లేదు అని ఏదో ఎదురు చూస్తున్నట్టుగా కొంతమంది సెంటర్లో పెద్దలు కొన్ని ఆదేశాలు ఇచ్చినట్టుగాను, కొన్ని హుకుం జారీ చేసినట్టుగా కొన్ని కథనాలు. రెండోది భారీ మొత్తంలో ఇదిగో మీరు ఈ యొక్క 10 ఏళ్లలో మీరు ఇన్ని లక్షల కోట్లు సంపాదించారు కాబట్టి సో ఇది ప్యాకేజ్ ఇస్తే మేము ఏదైనా సడలింపు చేస్తామని కొన్ని కథనాలు సో అవుతున్నాయి. ఏదేమైనా ఏదో సామెత చెప్పినట్టుగా అందరూ బాగానే ఉన్నారు, చివరికి కవిత గారికే వచ్చింది. సో ఆవిడ అక్కడ జైల్లో మగ్గిపోతూ ఉంది. సో చివరికి ఇది ఈ ఆర్థిక ప్యాకేజీ వల్ల బయటకు వస్తుందా, లేకపోతే మీరు చెప్పినట్టుగా ఈ రాజకీయ కోణంలో కంప్లీట్గా వీళ్ళు బీజేపీకి సరెండర్ అయిపోయి కంప్లీట్గా పార్టీని విలీనం చేసేసి సో యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకుంటారా అన్నది ఇంకా కాలమే నిర్ణయించాలి, చూద్దాం. సో అట్లీస్ట్ దసరా కన్నా ఆవిడ బయటకు వస్తుందా, లేకపోతే దీపావళికి బయటకు వస్తుందా, లేదు సంక్రాంతి తర్వాతే వస్తుందా అన్నది మనం ఇంకా కాలమే నిర్ణయించాలి. వీ హ్యావ్ టు సీ, వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.